భార్యకు పిల్లలు పుట్టలేదని చెప్పి భర్తకు మళ్ళీ పెళ్లి చేస్తారా? ఈ దేశంలో ఎంతమంది పిల్లలు లేకుండా సంతోషంగా ఉన్నారో తెలుసా పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళందరి సంగతి నాకు అనవసరం వకీల్ సాబ్. మీకోసమైనా మీ వంశం వృద్ధి చెందటం కోసమైనా మీరు పెళ్లి చేసుకోండి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. చంపేస్తాను పున్నమి, ప్రాణాలు తీసేస్తాను. అసలు నువ్వు నా భార్యవేనా అని పృథ్వీ అడుగుతూ ఉంటే, భార్యను కాబట్టే నా భర్త వంశం నా వల్ల ఆగిపోకూడదని మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నాను అని పున్నమి చెప్తుంది. నీకు కాస్తైనా మతుందా? నేను పెళ్లి చేసుకుంటే నీకు సవితొస్తుంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత నీపైన ఇంట్రెస్ట్ పోతుంది. అదే గనక జరిగితే నా పున్నమి నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి మాట రావద్దు. పోనీ నా వంశం నాతోనే నాశనం అయిపోని. అయినా పిల్లలు అంటున్నారు. నా అన్నయ్యకు పిల్లలు పుడితే నా పిల్లలవరా? నా వంశం వృద్ధి చెందదా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పింది కరెక్టే వకీల్ సాబ్. కానీ అమ్మమ్మగారు, మీ కుటుంబం 1000 రెట్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నారు కదా అని పున్నమి అంటుంది. సరే అయితే వెళ్ళిపోదాం అని పృథ్వీ అంటాడు. వెళ్ళిపోదామా అని పున్నమి అడుగుతూ ఉంటే, నువ్వు విన్నది నిజమే పున్నమి. వీళ్ళందరికీ దూరంగా ఎటైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. వకీల్ సాబ్, మీరేం మాట్లాడుతున్నారు? వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారా? తప్పు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. నిన్ను వాళ్ళందరూ కలిసి నాకు దూరం చేయాలనుకుంటున్నారు. అది తప్పు కదా పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. అది కాదు వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటే, పృథ్వీ చెప్పింది కరెక్టేనమ్మా అని సావిత్రి, భాగ్య కూడా రూమ్లోకి వచ్చి చెప్తూ ఉంటారు. అత్తయ్య అది అని పున్నమి అంటూ ఉంటే, అవునమ్మా పున్నమి, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడే ఉంటే గనక శృతికి పృథ్వీకి అత్తయ్య గారు పెళ్లి జరిపించేస్తారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది. అసలు ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్టు రైటో రాంగో ఎవరికీ తెలీదు. అది రైటో రాంగో తెలియాలంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్లాల్సిందే. దాని రిజల్ట్ వచ్చే వరకు మీరు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉంటే గనక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది. అవును పృథ్వీ, కొన్ని రోజులు మీరు దూరంగా ఉంటే 4 రోజులు బాధపడతారు. తరువాత పిల్లలు పుట్టకపోతేలే ఇంటికి వచ్చేమని వాళ్లే బ్రతిమలాడతారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది. మీరు కూడా ఏంటి వదినా, మేము దూరంగా వెళ్ళి బ్రతకటానికి మించి ఇంకొక సొల్యూషన్ లేదా అని చెప్పి పృథ్వీ అంటాడు. వకీల్ సాబ్, ఏ భార్య కూడా తన భర్తకి 2వ పెళ్లి చేయాలని కోరుకోదు. అలా కోరుకుందంటే అది అసలు భార్య కాదు. కానీ ఏం చెయ్యను, అమ్మమ్మగారు ఏ అగత్యానికి ఒడిగడతారో అని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను అని పున్నమి చెప్తుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. వకీల్ సాబ్, మిమ్మల్ని వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకోవటమే. మీకు నిజంగా పెళ్లి జరిగితే నా శవాన్ని చూసేవాళ్ళు అని పున్నమి చెప్తుంది. పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? నానమ్మ బెదిరించినట్టుగా ఎక్కడ అగాత్యం చేసుకుంటుందోననే పున్నమి పృథ్వీని 2వ పెళ్లి చేసుకోమంటుంది అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్తే గనక అందరికీ అనుమానం వస్తుంది. అందరూ పడుకున్న తర్వాత వెళ్ళండి, సరేనా? పడుకోండి ఇప్పుడు అని చెప్పి భాగ్య, సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు కళావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఆ పున్నమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో లేదో, నువ్వు ఈ ఇంటి కోడలు అవుతావో లేదో అని చెప్పి చాలా కంగారు పడిపోయాను. ఇక ఇప్పుడు అమ్మ నోటి నుంచే పృథ్వీకి కాబోయే భార్య శృతి అని వచ్చింది. ఇక నాకు ఏ టెన్షను లేదు, చాలా సంతోషంగా ఉన్నాను అని కళావతి శృతితో చెప్తూ ఉంటుంది. ఇక శృతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి శృతి, మా అమ్మ నోటి నుంచే నువ్వు బావకు కాబోయే భార్యవని చెప్పినా కూడా నువ్వు ఇంకా డీలా పడే ఉన్నావు. నీకు బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే మా అమ్మ మాట మీద నమ్మకం లేదా అని కళావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శృతి ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట అని పాడుతూ ఉంటుంది. ఇక ఆ పాట విని కళావతి పెళ్లి కల వచ్చేసిందే బాలా అని చెప్పి పాట పాడుతూ ఉంటే, ఇక శృతి కళావతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఒకరికొకరు పాటలు పాడుకుంటూ ఉంటారు. అమ్మా, నీ సంతోషం చూస్తుంటే నాకు ఇప్పుడే పెళ్లి జరిగిపోయినంత ఆనందంగా ఉంది అని శృతి చెప్తుంది. శృతికి పిల్లలు పుట్టరన్న ఒకే ఒక్క కారణంతో మా అమ్మ నీకు పృథ్వీకి పెళ్లి అరేంజ్ చేసింది. అమ్మ ఎంతో కష్టపడి డాక్టర్కి డబ్బులు ఇచ్చి మరీ ఆ పున్నమికి పిల్లలు పుట్టారని చెప్పి ఇచ్చాము. ఒకవేళ ఆ పున్నమి సెకండ్ ఒపీనియన్కు వెళ్ళిపోయిందనుకో, ఇదంతా నాటకమని, తనకి పిల్లలు పుడతారని తెలిస్తే వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అందుకే నా పెళ్లి జరిగే వరకు పున్నమి
గడప దాటకుండా చూసుకోవాలమ్మా. ఆ పున్నమిని సెకండ్ ఒపీనియన్కు వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్పి శృతి కళావతితో చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి శృతి కళావతి మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు మాట్లాడుకుంటుంది కాస్త కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా పున్నమి గురించే అయి ఉంటుంది. పున్నమికి వెంటనే ఈ విషయం చెప్పాలి. లేకపోతే పాపం ఆ పిచ్చి అమాయకురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని పున్నమికి చెప్తాను అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు కళావతి శృతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పున్నమి డాక్టర్ దగ్గరకు సెకండ్ ఒపీనియన్కు వెళ్ళకూడదు. ఆ పున్నమికి నిజం తెలిసేలోపే నాకు బావకు పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి శృతి కళావతితో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పున్నమి పృథ్వీతో వకీల్ సాబ్ మనం ఎందుకో తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటి పున్నమి, ఇందాకలా మనం ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మరుక్షణం అమ్మమ్మ గారికి ఏమవుతుందోనని కంగారుగా ఉంది అని పున్నమి చెప్తూ ఉంటుంది. నానమ్మ గారికి ఏం కాదు పున్నమి, నేను ఇందాకే వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ మీరు పడుకుంటారేమోనని రాలేదు. అసలు ఏం జరిగిందంటే శృతి కళావతి అత్తయ్య ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు తెలిసిన వరకు వాళ్ళిద్దరే డాక్టర్ని మేనేజ్ చేశారేమోనని నాకు డౌట్గా ఉంది. డబ్బులిచ్చి డాక్టర్తో అలా చెప్పించారేమోనని అనుమానంగా ఉంది అని ప్రకాష్ చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉందన్నయ్య అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు అని పున్నమి అంటుంది. పున్నమి, మనం నిజాలు తెలుసుకునే వరకు ఇక్కడే ఉన్నామనుకో, ఎలాగైనా సరే బలవంతంగా నాకు శృతికి పెళ్లి జరిపిస్తారు. అందుకే మనం నిజం తెలుసుకునే వరకు కొన్ని రోజులు బయటకు వెళ్ళటం మంచిది అని పృథ్వీ చెప్తాడు. అది కాదు వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటే నువ్వు నాకు ఏం చెప్పొద్దు పున్నమి, మనం అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్తున్నాం, నువ్వు నా మాట వినాల్సిందే అని పృథ్వీ అంటాడు. సరే పృథ్వీ, మీరు లగేజ్ సర్దుకోండి, నేను బయట వెయిట్ చేస్తాను అని ప్రకాష్ చెప్తాడు. ఇక పున్నమి పృథ్వీ ఎవరు చూడకుండా లగేజ్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తారు. పున్నమి పృథ్వీ బయటికి వచ్చేసరికి ఎదురుగా ఫ్యామిలీ అంతా కూడా ఉంటుంది. వాళ్ళందరినీ చూసి పున్నమి పృథ్వీ కంగారు పడుతూ ఉంటారు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మరొక చేతిలో లగేజ్తో బయటికి వచ్చారంటే మీరిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, నిజమేనా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. నానమ్మ అది అది అని పృథ్వీ టెన్షన్ పడుతూ ఉంటే 25 సంవత్సరాలు నువ్వు ఇంటికి దూరంగా ఉంటే ఎప్పుడు నా మనవడు తిరిగి ఇంటికి వస్తాడా అని కళ్ళలో ఒత్తిలేసుకొని మరీ చూశాన్రా. ఎవరో ముక్కు మొహం తెలియని అనామకురాల్ని తీసుకొచ్చి తనే నా భార్య అంటే కట్టుబాట్లకు తల వంచి నీ భార్యగా అంగీకరించాన్రా. ఇప్పుడు నా మనవడి వంశం నిర్వీర్యమైపోతుందని తెలిసి కూడా ఇష్టం లేకపోయినా నీకు మరొక అమ్మాయితో పెళ్లి జరిపించాలని ఇంత ప్రయత్నం చేస్తున్నాన్రా. అలాంటి ఈ నాయనమ్మను మోసం చేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా అని భానుమతమ్మ అంటూ ఉంటే అమ్మమ్మగారు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని పున్నమి అంటుంది. నోర్మోయ్, నువ్వు నీ భర్తని మరొక ఆడదానికి పంచలేక, ఈ కుటుంబం మీద ఎటువంటి గౌరవం లేక ఈ అత్తింటిని మోసం చేసి నీ భర్తని తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నావు. నీ ప్రేమ నటన మోసం అని భానుమతమ్మ పున్నమిని అంటూ ఉంటే నానమ్మ నువ్వు నీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు, మా వైపు నుంచి కూడా ఒక్కసారి ఆలోచించి చూడు. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో చాలా సంతోషంగా ఉంటున్నారు. పిల్లలు లేకపోతే ఇక జీవితం వ్యర్థమా? మీరు 50 ఏళ్ల క్రిందటే ఆగిపోయారు నానమ్మ అని పృథ్వీ చెప్తాడు. తప్పుగా మాట్లాడుతున్నావు పృథ్వీ, నేను 50 ఏళ్ల క్రిందటే ఆగిపోతే కనుక కులమేంటో గోత్రమేంటో తెలియని నీ భార్యను ఇంట్లో అడుగు పెట్టనిస్తానా? అయినా మాటలు అనవసరం. నా మాట మీద విలువ లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్న మీతో నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడే వెళ్ళిపోండి పృథ్వీ అని భానుమతమ్మ అంటుంది. నువ్వు ప్రేమించిన దాన్ని తీసుకొని వెళ్ళిపో పృథ్వీ, నీ పైన ప్రాణాలు పెట్టుకున్న మా అందరి గురించి ఆలోచించకు. నిన్ను కన్న తల్లిదండ్రులు చచ్చారనుకొని వెళ్ళిపో అని భానుమతమ్మ అంటూ ఉంటే ఏంటమ్మమ్మగారు మీరు చెప్పినవన్నీ నిజమే అయ్యుండొచ్చు, కానీ మా కన్నీళ్లు తుడిచి మా బాధను తగ్గించాల్సిన మీరే మా బాధను ఇంకా రెట్టింపు చేస్తున్నారు అని పున్నమి అంటుంది. సరే, ఈరోజు నాకు పిల్లలు పుట్టలేదని చెప్పి మీరు వకీల్ సాబ్కి శృతికి మరో పెళ్లి చేయాలనుకున్నారు. రేపు శృతికి కూడా పిల్లలు పుట్టకపోతే వకీల్ సాబ్కి 3వ పెళ్లి చేస్తారా అమ్మమ్మగారు చెప్పండి అని పున్నమి అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు నాకు పోలికేంటి? నువ్వు గొడ్రాలివి అని శృతి అంటుంది. ఇక చాలు ఆపుతారా అత్తయ్య గారు, పిల్లలిద్దరూ 2వ పెళ్లికి ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళను బాధపెట్టి మనం ఏం సంతోషంగా ఉంటాం, ఆలోచించండి ఒకసారి అని సావిత్రి అంటుంది. సావిత్రి, నువ్వు నాకే సలహా ఇచ్చే అంత దాని వైపోయావా అని చెప్పి భానుమతమ్మ అంటుంది. ఒరే పృథ్వీ, నేను నిన్ననే చెప్పాను, ఈ ముసల్ది అలానే అంటుందిలే, ప్రాణాలు తీసుకోదులే అనుకోనే కదా నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోదామనుకున్నావు. నేను మాట అంటే ఆ మాట మీదే నిలబడతానని
నిన్ను కన్నా నీ అబ్బకు కూడా తెలుసు అని భానుమతమ్మ అంటుంది. ఒరే పృథ్వీ, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఇల్లు దాటి వెళ్ళిపోవాలనుకుంటే నా శవం దాటే వెళ్ళిపో అని చెప్పి భానుమతమ్మ అంటుంది. ఆ మాట చెప్పే నువ్వు నా కాళ్ళు కట్టేశావు, నోరు కట్టేశావు అని పృథ్వీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ కాళ్ళు కట్టేశానా? నీ నోరు కట్టేశానా? ఈ నానమ్మ గుండెల మీద పెరుగుంటే కనుక ఈ నానమ్మ గుండెల్లో ఉన్న బాధేంటో నీకు తెలిసేది. నేను అన్నమాట నిజం చేయలేవని అనుకుంటున్నావు కదా అని భానుమతమ్మ లోపలికి వెళ్ళి కత్తి తీసుకొని వస్తుంది. నేను అన్నమాట నిజం చేస్తానో లేదో చూడు అని చెప్పి భానుమతమ్మ కత్తి తీసుకొని పొట్టలో పొడుచుకోబోతూ ఉంటే అందరూ వచ్చి భానుమతమ్మ చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఎందుకురా పృథ్వీ, నన్ను ఎందుకు ఆపావు అని చెప్పి భానుమతమ్మ పృథ్వీని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.